తాజా అంశాన్ని చూస్తున్నాం. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతో ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల చర్చలు సఫలమయ్యాయి. నిరసన కార్యక్రమాలు రద్దు చేసుకుంటామని భట్టికి తెలిపిన ప్రైవేటు కళాశాల యాజమాన్యాలు రేపటి నుంచి యథావిధిగా ప్రారంభించనున్నట్లు తెలిపాయి. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమ్యని అడిగి తెలుసుకుందాం. రమ్య, చెప్పండి, భట్టి విక్రమార్కతో ప్రైవేటు కళాశాలల యాజమాన్యాల చర్చలకు సంబంధించిన వివరాలేంటి? వెంకటేష్, కొద్దిసేపటి క్రితమే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అదేవిధంగా మంత్రి కోమటిరెడ్డితో చర్చలు నిర్వహించినటువంటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ఎట్టకేలకు బంద్ ను విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ నేపథ్యంలోనే అటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం మీడియా సమక్షంలోనే ఈ విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే మొత్తంగా 10,000 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఏవైతే ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి ఉన్నాయో అందులో 1,500 కోట్లు విడుదల చేయాలని చాలా కాలంగా ఇటు ప్రైవేట్ కళాశాల యాజమాన్యం కోరుతుండగా ఇప్పటి వరకు అంటే దసరా నాటికి విడుదల చేసిన 300 కోట్లు కలుపుకొని 600 కోట్లను విడుదల చేయడం జరిగింది. మిగతా ఏదైతే 900 కోట్లు ప్రభుత్వం హామీ ఇచ్చి టోకెన్లు విడుదల చేసిందో దానికి సంబంధించినటువంటి ఆ 900 కోట్లని త్వరలోనే విడుదల చేస్తాం. అయితే ఈ 900 కోట్లను కూడా 2 విడతలుగా, తొలి విడతలు అంటే రానున్న 2-3 రోజుల్లోనే 600 కోట్లు విడుదల చేస్తామని, మిగతా 300 కోట్లను కూడా త్వరలోనే విడుదల చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. నేపథ్యంలోనే ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు బంద్ ని విరమిస్తున్నట్టుగా కూడా ప్రకటించడం జరిగింది. రేపటి నుంచే కళాశాలలు తిరిగి ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు జేఎన్టీ పరిధిలో ఏవైతే పరీక్షలు నిర్వహించారో ప్రధానంగా ఫార్మసీ విద్యార్థులకు సంబంధించినటువంటి సెమిస్టర్ పరీక్షలు జరుగుతున్నాయి. గత 3 రోజుల నుంచి కూడా ఈ పరీక్షలను ప్రైవేట్ కళాశాలలు ఇప్పటికే వాటిని బాయ్కాట్ చేయడం జరిగింది. ఆ పరీక్షలను తిరిగి జేఎన్టీయూ అధికారులతో మాట్లాడి త్వరలోనే పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు కూడా తాము చర్యలు తీసుకుంటాము అని చెప్పేసి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు అయితే స్పష్టం చేశారు. అయితే ఈ మొత్తం నేపథ్యంలో చూసినట్లయితే కనుక గత 4 సంవత్సరాలుగా దాదాపుగా 10,000 కోట్లకు సంబంధించినటువంటి పెండింగ్ బకాయిలు ఉన్నాయని చెప్పి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపు 10,000 కోట్ల వరకు పేరుకుపోవడంతో తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఏడాది మొదటి నుంచి కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాయి. ఇప్పటికే 2-3 సార్లు సమ్మె చేస్తామని చెప్పి నోటీసులు సైతం ఇవ్వడం జరిగింది. గత 5 రోజులుగా అంటే ఈ నెల 3వ తారీఖు నుంచి కూడా వాళ్ళు సమ్మె చేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పరిధిలోకి వచ్చేటటువంటి 2,400 కళాశాలలు ఉన్నాయి. ఇందులో టెక్నికల్ కాలేజెస్ కావచ్చు, అంటే ఇంజనీరింగ్ సంబంధించిన కావచ్చు, పాలిటెక్నిక్ కావచ్చు, నర్సింగ్, ఫార్మసీ లాంటి కళాశాలన్నీ కూడా 2,400 కళాశాలలు ఉన్నాయి. వీరంతా కూడా బంద్ నిర్వహిస్తూ కళాశాల పూర్తిగా తాళం వేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు కనుక విడుదల కాకపోతే రేపు అంటే శనివారం రోజు వాళ్ళు ఎల్బీ స్టేడియం వేదికగా భారీగా ఉపాధ్యాయ స్వాతంత్ర సభ సైతం నిర్వహించాలని చెప్పేసి దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు సైతం చేసుకోవడం జరిగింది. అయితే జూబ్లీహిల్స్ ఎన్నికల నేపథ్యంలోనే ఈ సభకి అనుమతి ఇవ్వలేమని చెప్పేసి పోలీసులు స్పష్టం చేయడంతో వాళ్ళు ఈ రోజు హైకోర్టు మెట్లు సైతం ఎక్కి హైకోర్టులో కూడా 14వ తేదీ వరకు ఇలాంటి సభలే నిర్వహించొద్దు అని చెప్పేసి 14వ తారీఖు తర్వాత ఈ సభ నిర్వహించుకోవాలని చెప్పి హైకోర్టు దిశానిర్దేశం చేయడం, ఆ తర్వాత తాము సభని 14 వరకు కూడా పోస్ట్ పోన్ చేస్తున్నట్టు ప్రైవేట్ కళాశాలలు ప్రకటించాయి. ఇదే సమయంలో మరోవైపు ప్రజాభవన్ వేదికగా ఈ యొక్క సమావేశం అయితే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తోటి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలకి ఈ సమావేశం జరగడం జరిగింది. ఈ సమావేశంలో ప్రధానంగా ఏదైతే గత కొంతకాలంగా ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి 900 కోట్లు విడుదల చేయమని కోరుతున్నారో ఆ 900 కోట్ల విడుదలతో పాటుగా ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ అనేకమైనటువంటి కళాశాలలో ఇందులో అవకతవకలు జరుగుతున్నాయని విమర్శలు వస్తున్న నేపథ్యంలోనే ప్రైవేట్ కళాశాలలో స్వయంగా చాలా కాలం నుంచి దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేయాలి, దీన్ని స్ట్రీమ్ లైన్ చేయాలి, ఒక క్రమ పద్ధతిలో పారదర్శకంగా ఈ యొక్క ఫీజు రీయింబర్స్మెంట్ ని నిర్వహించాలని చెప్పి కోరారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల ఒక కమిటీని సైతం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ పైన కూడా చర్చించడం జరిగింది. ఈ కమిటీలో బ్యాంకింగ్ రంగం నుంచి కూడా కొందరు ఉండాలి అని చెప్పేసి ఈ యొక్క ప్రైవేట్ కళాశాలలు ప్రధానంగా డిమాండ్ చేసినట్టుగా తెలిసింది. అయితే ఈ కమిటీ 3 నెలల్లోపే వాళ్ళకి సంబంధించినటువంటి ఒక రిపోర్ట్ ని సైతం ఇవ్వనుంది. మొత్తం 15 మందితో ఈ యొక్క కమిటీని ప్రభుత్వం 2 రోజుల క్రితమే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కమిటీ ప్రధానంగా చూసినట్లయితే కనుక కళాశాలలు అంటే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించి తరచూ ప్రభుత్వంపై ఘటన అవ్వడంతో పాటు తరచుగా సరైన మొత్తంలో నిధులు విడుదల కావడం లేదన్న కళాశాల ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో దీనికి ఒక ట్రస్ట్ బ్యాంక్ ని ఏర్పాటు చేసి ప్రతి నెల కూడా కొంత మొత్తం నిధులు విడుదల చేయడానికి ఉన్నటువంటి ఆస్కారాన్ని స్టడీ చేసి దీనికి సంబంధించిన సూచనలు సైతం ఇవ్వాల్సింది కూడా కమిటీ కార్యాచరణలో ఉంటుంది. దీంతో పాటుగా ఉన్నత విద్యను కనుక పారదర్శకంగా నిర్వహించడం, ఈ ఫీజు రీయింబర్స్మెంట్ ఉన్నత విద్యలో కీలకంగా తీసుకురావాల్సిన మార్పులపైన కూడా ఈ 3 ప్రధాన అంశాలపైన కమిటీ అయితే నివేదిక ఉంది. 3 నెలల తర్వాత దీన్ని కమిటీ నివేదిక ఇచ్చిన తర్వాత ట్రస్ట్ బ్యాంక్ నిర్వహణకు సంబంధించి కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తున్న నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సైతం ఈరోజు స్పష్టంగా ప్రకటించారు.
ఏవైతే ఇప్పుడు 900 కోట్లు విడుదల చేయనున్నారో దీంతో పాటుగా ప్రతి నెల కొంత మొత్తాన్ని విడుదల చేయడానికి ఉన్నటువంటి అవకాశాలను సైతం పరిశీలించి దాన్ని ప్రతి నెల అమలు చేసేందుకు ప్రయత్నిస్తామని చెప్పి కూడా ఆయన ప్రకటించారు. అటు ప్రైవేట్ కళాశాలలు సైతం ఏవైతే టెక్నికల్ ఎడ్యుకేషన్ కి కమిషనర్ ఉన్నటువంటి దేవసేన పైన చేసినటువంటి ఆరోపణలు ఉన్నాయో వాటిని తాము ఆ విధంగా చేయలేదు, అది మీడియా వక్రీకరణలో భాగంగానే తాము అన్న మాటలు తప్పుగా బయటకు వచ్చాయని కూడా వివరణ ఇచ్చినట్టుగా తెలిసింది. మొత్తంగా చూసినట్లయితే కనుక ప్రభుత్వంతో ఏదైతే చర్చ నిర్వహించారో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలకు సంబంధించి అవి సఫలమై వీరు ఏదైతే ప్రధానంగా 10,000 మంది అధ్యాపకులతో చేయాలనుకున్న స్వాతంత్ర సభ కావచ్చు, మరోవైపు విద్యార్థులతో సుమారు 10 లక్షల మంది విద్యార్థులతో ఈ నెల 15వ తేదీన నిర్వహించాలనుకున్నటువంటి భారీ కార్యక్రమాన్ని సైతం తాము నిలిపివేశామని చెప్పేసి రేపటి నుంచి కళాశాలలు తిరిగి ప్రారంభమవుతాయని కూడా ప్రైవేట్ కళాశాల యాజమాన్యాలు స్పష్టంగా ప్రకటించాయి. వెంకటేష్, ధన్యవాదాలు రమ్య.